హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బేరన్లో ఒక ఏరియాకి అయితే రావడం జరిగింది. ఈ ఏరియాలో ఏంటంటే చాలా ఓల్డ్ వస్తువుల్ని మన మనమ్మ సిటీలో అయితే ఒక షాప్ నడిపించుకునే వ్యక్తి ప్రస్తుతానికైతే ఆ షాప్ను మొత్తం కూడా తొలగించి వాళ్ళ ఇంట్లో అవిట్లని పడేయలేక వాళ్ళ గుర్తుగా అయితే ఆ ఇంట్లో అయితే పెట్టుకోవడం జరిగింది. ఇదన్నీ కూడా ఇక్కడ కనబడేటివన్నీ కూడా ఓల్డ్ సామాన్ అన్నట్టు. చాలా సంవత్సరాల క్రితం సామాన్లన్నీ కూడా అతను ఇక్కడ పెట్టుకున్నాడు. ఎందుకంటే మనమ్మ సిటీలో, బేరన్లోని మనమ్మ సిటీలో ఇతనికి ఒక పెద్ద షాప్ ఉండే అన్నట్టు. టూరిస్టులు తిరిగే చోట, టూరిస్టులు సందర్శించే చోట అయితే ఇతనికి పెద్ద షాప్ ఉండేది. ఇదే షాపు ఓల్డ్ సామాన్లు పెట్టి షాప్ అయితే ఉండే. కానీ మనకు తెలిసే కరోనా చాలామంది జీవితాలని దెబ్బతీసింది. అలాగే ఇతని జీవితాన్ని కూడా ఈ కరోనా అయితే దెబ్బతీసింది. మనమైతే అతని దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, మనమైతే చూసే ప్రయత్నం చేద్దాం. మనకైతే కొంచెం అరబ్బీ వస్తుంది, అరబ్బీలో అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. في دكان بعدين ان شاء الله اوبن قبل اوبن ليه ماله حكومه ليه ماله اكو هذا كنسل مان وين راح كان اول في رامز هنا قبل الحين سووا كلوز صار كورونا هذه حكومه كلوز الحين ما يسوي جديد. ليش حكومه كلوز؟ كورونا لا كورونا والله كورونا كله بند كله سكر 500 نفر كله شغل ما كله سكر. هذا باب هذا كله هذا قديم كويس. هذا انتيك هذا كامل هذا فلوس زيادة. هذا كله بس الحين ماركت كامل داون पैसे नहीं है नफर पैसे नहीं है कैसा है अच्छा كويس 100. هذا كله قديم سامان. فلوس زيادة. هذا أنا في مكان أول في مدينة عيسى. هذا شغل. هذا تليفون شغل ولا؟ في شغل هذا أنتيك. سم ركب. ركب سيدي حق ديكور. أنا ودي بچا. هذا షో బేరన్కి సంబంధించి మంచి విషయాలు అయితే మీకు ఎప్పటికప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. మీరు చేయాల్సిందల్లా మన పేజీని అయితే ఫాలో అవ్వండి, మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.